ఈ రోజైతే థంబ్నెయిల్ చూడగానే ఏం చేసామో మన వీడియో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఫస్ట్ అయితే గిన్నెలో వాటర్ పెట్టుకొని ఆ విధంగా మసులుతున్న టైంలో పిండిని అయితే కొంచెం కొంచెంగా వేసుకొని మంచిగా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న పిండి 2 నిమిషాల సేపు చల్లారనిచ్చిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా కొంచెం చేతిలో తీసుకుని అయితే పిండిని ఈ విధంగా మంచిగా మెత్తగా కలుపుకున్నట్టయితే రొట్టె అనేది చాలా స్మూత్గా వస్తుంది. పిండి ఎంత బాగా కలుపుకుంటే రొట్టె అంత బాగా వస్తుంది. ఆ తర్వాత చూడండి, నేను చూపిస్తున్న విధంగా అయితే డబ్బా కొంచెం ఆయిల్ పోసుకొని ఈ విధంగా అయితే రొట్టెని మంచిగా డబ్బాతో ప్రెస్ చేసుకుంటూ చుట్టూ ఈ విధంగా అయితే రొట్టెని చేసుకోవాలి. అప్పుడు చేస్తున్నప్పుడు ఈ విధంగా డబ్బాతో చేస్తున్నప్పుడు అంచులు అనేవి పగిలినట్టు వస్తాయి. ఈ విధంగా పేపర్ని కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ రొట్టె అనేది ప్రెస్ చేసుకోవాలి. చూడండి, పలుచటి మంచిగా టేస్టీగా ఉండే పలుచటి జొన్న రొట్టె అయితే రెడీ అయిపోయింది కదా. మీకు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎందుకు రాదో జొన్న రొట్టె ఒకసారి మీరే ఆలోచించండి. నేను ఒక చిన్న మాట చెప్తా. మనం ఆడపిల్లలం ఏదైనా ఒక సంకల్పంతో ఒక పని చేయాలి అనుకున్నామంటే ఖచ్చితంగా సాధిస్తామండి. కానీ అది మనకు తెలియని ఒక టాలెంట్ కాకుంటే నేను చేయగలుగుతానా, నాకు అంత ధైర్యం ఉందా అని అనుకుంటారు. కానీ ఖచ్చితంగా మనం చేయగలుగుతామనే సంకల్పంతో మీరు ఆ పని స్టార్ట్ చేయండి. ఎందుకు రాదండి? మనకు రాని పని ఏముంది? పని మనం తయారు చేసిన, మనల్ని పని తయారు చేయలేదు. కాబట్టి ఏ పని అయినా సరే మీరు సంకల్పంతో చేయండి. ఎందుకు రాదో చూడండి. ఈ విధంగా అయితే రొట్టెలన్నిటిని పిండి మొత్తాన్ని అయితే నేను చూపిస్తున్న విధంగా పేపర్ లాగా పలచగా చేసుకుంటే రోజు ఒక పూట అయితే మీరు జొన్న రొట్టె తిన్నట్టయితే మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ప్రతి ఒక్క ఆడపిల్ల అనేది పనిని భారంగా భావించగా ఇష్టంగా భావించి సంకల్పంతో చేయండి. మీరు ఏ పనినైనా సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేస్తారనేది నా ఉద్దేశం. మీరేమంటారో కామెంట్ చేయండి. ఈ విధంగా అయితే మంచిగా జొన్న రొట్టెలు 2 వైపులా కాల్చుకున్న తర్వాత నేనైతే ఈ విధంగా ఒక్కొక్కటి ప్లేట్లోకి అయితే తీసుకుంటాను. మరో జొన్న రొట్టె అయితే చేసి ఈ విధంగా పెనం పైన అయితే వేశాను. చూడండి ఎంత బాగా పలచగా వచ్చిందో. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఎందుకు రాదో చూద్దాం. ఈ విధంగా జొన్న రొట్టెలన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నేను బెండకాయలు విత్ చేపల పులుసు అయితే రెడీ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా ప్యాన్లో ఆయిల్ పోసి కొంచెం ఉల్లిగడ్డలు, ఒక 4 బెండకాయలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు అనేది యాడ్ చేసుకొని ఆ తర్వాత 2 నిమిషాల సేపు మగ్గిన తర్వాత ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో 2 నిమిషాల సేపు అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకొని కారాన్ని 2 నిమిషాల సేపు నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం చింతపండు గుజ్జు అనేది నేను చూపిస్తున్న విధంగా పోసుకొని ఆ తర్వాత కొంచెం టమాటా జ్యూస్ కూడా ఈ విధంగా పోసుకున్నట్టయితే చారు అనేది ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా చారు అనేది మసులుతున్న టైంలో మనం ఉల్లిగడ్డలను కాల్చి పేస్ట్ అయితే ఆ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కొక్కటిగా చేప ముక్కలు అయితే ఈ విధంగా మరుగుతున్న పులుసులో వేసి తర్వాత జీలకర్ర మెంతుల పొడి కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకొని చారు అనేది చిక్కబడేంత వరకు మసలనివ్వాలి. ఈ విధంగా హై ఫ్లేమ్లో పెట్టుకొని మసలించుకున్న తర్వాత ఆ రసం అనేది దగ్గర పడి ఇట్లా ఆయిల్ అనేది పైకి తేలే టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలినాక వేడి చేపల కూర అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చేపల కూర విత్ జొన్న రొట్టెతో అద్దిరిపోయే టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి. బాగుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. అర్థమైందా? ఆడపిల్లలు ఎక్కడ తగ్గొద్దండి. తగ్గితే మనం నెగ్గలేమండి. ఎక్కడ తగ్గకుండా మన పనిని మనం సక్రమంగా ధైర్యంగా చేసుకుంటూ పోతే విజయం మనదే అన్న విషయం మీరు మర్చిపోకండి. ఈ విధంగా అయితే నాకైతే ఎవరు చెప్పకుండానే నేను ఈ విధంగా జొన్న రొట్టెలు అయితే ప్రాక్టీస్ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. బాయ్ అండి. ఇంతసేపు మన వీడియో చూశారు కదా, ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. వెళ్తూ బాయ్ ఫ్రెండ్స్.